హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలుని ప్రేమగా దగ్గరికి తీసుకున్న ప్రభావతి ఎపిసోడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక సుశీలమ్మ అయితే మీరంతా గ్రూపులు సెట్ చేసుకోవడం కాదు, నేనే మీకు గ్రూపుల్ని సెట్ చేస్తాను. నేను ఎవరిని గ్రూపుల్లో పెడతానో వాళ్ళే మీరు గ్రూపులుగా ఉండండి, అర్థమైందా అని చెప్పి సుశీలమ్మ అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి ఏంటి అత్తయ్య అలా అంటారు, మేము ఆల్రెడీ గ్రూపులుగా డివైడ్ అయిపోయాం అని చెప్పాను కానీ నీ ఇష్టం కాదు, నేను గేమ్ పెట్టింది నేను కాబట్టి నేనే గ్రూపులుగా సెట్ చేస్తాను అని చెప్పి అనడంతో ఇక ప్రభావతి ఇప్పుడు ఈవిడ ఎవరినెవరిని గ్రూపులుగా పెడతారో ఏంటో, నన్ను మాత్రం ఈ బాలుగడికి గ్రూప్గా చేయకూడదు అని చెప్పి ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సుశీల అయితే నాకు తెలుసు ప్రభా, నీ మనసులో ఏముందో, వీళ్ళందరినీ నువ్వు ఒకటి చేసి నా మనవడిని ఒక్కడిని ఒక దగ్గర పెడదామని అనుకుంటున్నావు కదా, చెప్తా నీ పని అంటూ ఇక సుశీలమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే సత్యం సుశీలమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ ఎవరినెవరిని గ్రూపులుగా పెట్టాలనుకుంటున్నావమ్మా అని చెప్పి అనగానే, నాకు ఎవరినెవరిని పెట్టాలో నాకు బాగా తెలుసు సత్యం అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు తెలిసి నువ్వు ప్రభాని మన బాలుని ఒక గ్రూప్గా పెడదామని అనుకుంటున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం. అవునరా సత్యం, నువ్వు నా మనసులో మాట బాగా చెప్పావు. బాలు ఎప్పుడు తల్లి ప్రేమని నోచుకోలేదు, ఎప్పుడు తల్లి ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటాడు. నాకు బాగా తెలుసు వాడి మనసు ఏంటో. మిగతా ఇద్దరు అలా కాదు, వాళ్ళకి తల్లి ప్రేమ దొరికింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రభావతి మీద అంత ప్రేమ చూపించరు. కానీ బాలుకి ప్రభ అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమని బయటపడేటట్టు నేను చేస్తాను. అంతేకాదు ప్రభావతికి కూడా బాలు మనసేంటో తెలిసేటట్టు నేను చేద్దాం అనుకుంటున్నాను రా సత్యం అని చెప్పి సుశీలమ్మ అంటూ ఉంటుంది. ఇక అవునమ్మా, నువ్వు మంచి పని చేస్తున్నావు, ఆ పని చెయ్యమ్మా అని చెప్పి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇక రేపొద్దునే ఎవరెవరు టీంలో నేను చెప్పేస్తాను అని చెప్పి అనడంతో సరే అయితే అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ అయితే. ఇక సత్యం అయితే సరే అమ్మ, ఆలస్యమైంది కదా, వెళ్ళి పడుకో అని చెప్పి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు సత్యం. ఇక ఉదయం లేవగానే అందరూ తొందరగా టిఫిన్ చేసి రండి, ఎవరెవరు గ్రూపులుగా నేను చెప్తాను అని చెప్పి అనడంతో ఇక చెప్పండి బామ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా శృతి అయితే చెప్తాను మామూలు అలా చెప్తాను అని చెప్పి ఇక అందరూ రాని అప్పుడు చెప్తానని చెప్పి సుశీలమ్మ అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే శీల డార్లింగ్, నాకు తెలిసి శీల డార్లింగ్, నన్ను మావాడిని ఒకే గ్రూప్ పెడదాం అనుకుంటున్నావు కదా, మిగతా వాళ్ళందరినీ ఎవరి గ్రూప్ వాళ్ళు పెడదాం అనుకుంటున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఒరే బడుద్దాయి, నువ్వు కాస్త సైలెన్స్గా ఉండరా, నేను ఎవరిని చెప్తానో వాళ్ళే గ్రూపులుగా ఉండబోతున్నారు అంతే అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ. ఇక సరే అన్నట్టుగా అనడంతో ఇక చెప్పండి శీల డార్లింగ్, ఎవరెవరు గ్రూపులుగా ఉంటున్నారు అని చెప్పి అనడంతో చెప్తాను వినండి. మొదటిగా మన శృతి అలాగే మీనా ఒక గ్రూప్గా ఉండబోతున్నారు. రవి అలాగే మనోజ్ ఒక గ్రూపు, అలాగే మన రోహిణి సత్యం ఒక గ్రూప్గా ఉంటున్నారు అని చెప్పి అనడంతో మరి నేను అలాగే మా ప్రభావతమ్మ ఏ గ్రూపు అని చెప్పి కానీ ఇంకా అర్థం కాలేదా, నువ్వు ప్రభావతమ్మ ఒక గ్రూప్గా ఉండబోతున్నారా బడుద్దాయి అని చెప్పినసరికి ఏంటి అత్తయ్య, నేను వీడు ఒక గ్రూపా, అస్సలు నా వల్ల కాదు, వీడు కావాలని ఓడిపోతాడు అని చెప్పి అనగానే, ఇదిగో ప్రభా, నా బాలు ఎక్కడుంటే అక్కడ ఓడిపోవడం అన్నది ఉండదు, గుర్తుపెట్టుకో, అంతా ఆడడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అనడంతో ఇక అందరూ ఇక సంతోషపడిపోతూ ఉంటారు. అయినా ఎవరి టీం అయితే ఏంటి, ఎవరి టీం వాళ్ళుండి గేమ్ ఆడాలి అంతే కదా, ఇదేమి ఒలింపిక్స్ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు రవి అయితే. ఇక అందరూ రేపొద్దున్నే త్వరగా లేచి గేములకి రెడీ అవ్వండి అని చెప్పి సుశీలమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక మీనా అప్పుడే వచ్చి ఏమైందండి, ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకంత బాధపడుతున్నారు అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఇక ఏమీ లేదు మీనా, చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకి నేను నోచుకోలేదు, ఎప్పుడు నేను అమ్మ ప్రేమ దక్కాలని కోరుకునేవాడిని, కానీ నాకెప్పుడు అమ్మ ప్రేమ దక్కలేదు. నా కళ్ళు నా మనసు ఎప్పుడు మా అమ్మ చుట్టే ఉంటుంది, కానీ అమ్మ మనసు మాత్రం ఎప్పుడు ఆ రవిగడి మీద అలాగే ఆ మనోజ్ మీదే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక మీనా అయితే మీరు కంగారు పడకండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, తొందరలోనే మీరు మీ తల్లి ప్రేమని దక్కించుకుంటారు, నాకు నమ్మకం ఉందని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. ఏమో మీనా, నాకు ఆ నమ్మకం ఎప్పటికీ లేదు, అసలు నేను ఆ ప్రేమని నోచుకుంటాను లేదో, నాకు ఆ యోగ్యత ఉందో లేదో ఈ జన్మకి అర్థం కావట్లేదని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ తన
తల్లి ప్రేమని నోచుకుంటారు, కానీ నేను మాత్రం తల్లి ప్రేమను నోచుకోనని బిడ్డనయ్యాను అంటూ ఇక బాలు అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక మీనా అయితే ఏంటండి చిన్న పిల్లడ్లా నాకు నమ్మకం ఉందండి, మీరు బాధపడకండి అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక ఆలస్యమైంది, పడుకోండి, ఉదయం ఆడాలి కదా, రేపు మీరు మీ అమ్మ ఒక పార్టీ మర్చిపోయారా అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. అవునవును, నేను అమ్మ ఒక పార్టీ కదా, ఎప్పుడు మమ్మల్ని ఇద్దరిని మేమిద్దరం కలిసి ఉండలేదు, మొదటిసారి మేమిద్దరం కలిసి ఉండబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. కలిసి ఉండమే కాదు, మీరు కలిసి గెలవాలి, మీరు గెలిస్తే అత్తయ్య గెలిచినట్టే, అత్తయ్య గెలిస్తే మీరు గెలిచినట్టే, కాబట్టి అత్తయ్య చాలా సంతోషిస్తారు అని చెప్పి అనడంతో ఇక మీనా అయితే అలా చెప్పడంతో బాలు అయితే అవును మీనా, రేపు రేపు ఉదయం ఖచ్చితంగా మేము గెలుస్తాం అని చెప్పి అంటూ ఉంటాడు. గెలవాలంటే ముందు మీరు పడుకోవాలి అని చెప్పి అనడంతో ఇక సరే అయితే అని చెప్పి బాలు అయితే నిద్రపోతాడు. ఇక మీనా మాత్రం భగవంతుడా తొందరలోనే ఈ తల్లి కొడుకుల్ని ఒక్కటి చేయండి, మా ఆయనకి తల్లి ప్రేమ దక్కాలి అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక్కడితో కట్ చేస్తే ఇక ఉదయం లేవగానే అందరూ గేమ్లకైతే రెడీ అవుతూ ఉంటారు. మొదట అయితే మీనా అలాగే శృతి అయితే ఆడుతూ ఉంటారు. ఇక ఒక రౌండ్లో ఓడిపోవడంతో ఆ తర్వాత సత్యం రోహిణి ఆడతారు. ఇక సత్యం ఏజ్ అయిపోవడంతో సత్యం కూడా ఓడిపోతాడు. ఆ తర్వాత మనోజ్ అలాగే రవి కూడా ఆడతారు. ఇక మీరిద్దరూ బలశాలిరా, ఆడాల్సిందే అని చెప్పి అనడంతో ఇక బాలు అయితే అలా మాట అనడంతో మేమే గెలుస్తాంరా చూస్తుండని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇద్దరు కలిసి ఆడడంతో వాళ్ళు కూడా 3 రౌండ్లు వచ్చి 4వ రౌండ్ దగ్గర ఓడిపోతారు. ఇక చివరాఖరుగా ప్రభావతి అలాగే బాలు అయితే ఉంటారు. ఇక ప్రభావతి బాలు అయితే రే బాలు, మనం ఈ గేమ్లో గెలవాలరా అని చెప్పి అనడంతో తప్పకుండా గెలుస్తాం ప్రభావతమ్మ, నువ్వేమీ కంగారు పడక అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక వాళ్ళిద్దరూ మాడుకోవడం చూసిన సత్యం అయితే చాలా సంతోషిస్తాడు. ఈ తల్లి కొడుకుల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు, అంతా మా అమ్మ చలవే అని చెప్పి సత్యం అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక సుశీలమ్మ, ఇదిగో ప్రభా, నా మనవడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు గెలిచినట్టే అని చెప్పి అనడంతో చూద్దాం అత్తయ్య, నాకు అదే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఇద్దరు కలిసి 3 రౌండ్లు అయితే ఆడేస్తారు. ఇక 4వ రౌండ్ అయితే మొదలవుతుంది. ఇక బాలు అయితే ఇదిగో పర్వతమ్మ రెడీగా ఉండు, 4వ రౌండ్ వచ్చింది అని చెప్పి అనడంతో నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా అని చెప్పి అనడంతో ఏమీ పర్వాలేదు, నీ బదులు నేను ఆడతాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే. ఏంటి నువ్వు ఒక్కడం ఆడతావా అని చెప్పిన కానీ ఏం పర్వాలేదు ప్రభావతమ్మ, నేను ఆడతాను కదా అని చెప్పి ఇక ప్రభావతిని కూర్చోబెట్టి బాలుయే ఆడతాడు. ఇక బాలు కూడా 4వ రౌండ్ గెలడంతో అందరూ చప్పట్లయితే కొడతారు. ఇక బాలు అయితే ఇక అలా గెలవడంతో ప్రభావతి పరిగెట్టుకుని వెళ్ళి ఒరే నా కొడుకు అనిపించుకున్నావురా అంటూ బాలుకి ముద్దు పెట్టి ఇక బాలుని పట్టుకుంటుంది. ఇక అలా ప్రభావతి అరచడంతో బాలు అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన సత్యం అలాగే సుశీలమ్మ అయితే సంతోషపడిపోతూ ఉంటారు. మీనా కూడా మా ఆయన కోరిక నెరవేర్చిన భగవంతుడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సుశీలమ్మ ఈ డబ్బులు తీసుకొచ్చి ఇదిగోరా, గెలిచినందుకు ఇంత అమౌంట్ నువ్వు గెలిచావు అని చెప్పి అనడంతో ఇక డబ్బులు తీసుకొని ఈ గెలుపు నాది కాదు మా అమ్మది, మా అమ్మ ఉండడం వల్ల ఈరోజు నేను గెలిచాను అంటూ ఆ డబ్బులు తీసుకొని ప్రభా చేతిలో పెడతాడు. అమ్మ నీకు నచ్చిన బంగారం ఏదైనా కొనుక్కో అమ్మా, ఇది ఈ కొడుకు నీకు ఇచ్చిన బహుమతి అనుకో అని చెప్పి బాలు అనడంతో ప్రభావతి చాలా సంతోషిస్తుంది. రే బాలు, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు నా కొడుకుగా చూడలేదు, మొదటిసారి నువ్వు నా కొడుకుగా అనిపిస్తున్నావురా అని చెప్పి అనడంతో ఇక బాలు అయితే ఒక్కసారిగా ప్రభావతిని కౌలించుకుంటాడు. ఇక ప్రభావతి బాలుని ఇక బాధపడకు నాన్న అని చెప్పి అనడంతో ఇక ఇదిగో ప్రభావతమ్మ, నా మనవడు ఎప్పుడు నీ కొడుకే, మర్చిపోకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అవునత్తయ్య, అవును, నేను ఇన్ని రోజులు వీడిని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ప్రభావతి బాలు గురించి పాజిటివ్గా మాట్లాడుతుంది. అది విన్న బాలు అలాగే మీనైతే చాలా సంతోషిస్తారు. ఇక రవి అలాగే మనోజ్ అయితే కుళ్ళుకుంటారు. రాబోయే ఎపిసోడ్లో ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.